అసలు గణపయ్యకు వాహనంగా మూషికం ఎందుకు మారిందో మీకు తెలుసా? ఈ కథ తెలియాలి అంటే మనం ఇంద్రలోకంలోని ఇంద్రుడి సభకు వెళ్ళాలి. ఆ సభకు దేవతలు మహర్షులు వచ్చారు. వాళ్ళతో పాటు క్రాంచ అనే అహంకారవంతుడైన గాంధర్వుడు కూడా హాజరయ్యాడు. కళ్ళు నెత్తికెక్కి నడుస్తూ వామదేవ అనే మహర్షి కాలు తొక్కుకుంటూ వెళ్తాడు. కోపానికి గురైన వామదేవుడు క్రాంచాని మూషికంగా మారిపోవాలని శపిస్తాడు. కొండంత మూషికంగా మారిన క్రాంచుడు భూలోకంలో అటు ఇటు పరిగెడుతూ అల్లకల్లోలం సృష్టిస్తూ పంటలను ఇళ్లను వేద పాఠశాలను నాశనం చేస్తాడు. ఆ మూషికంను చూసి అందరూ భయపడతారు. ఎవరు తన్ని అదుపు చేయలేకపోతారు. విఘ్నాలు తొలగించే వినాయకుడికి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు వినాయకుడు ఒక పాశాన్ని విసిరి మూషికాన్ని బంధించి తన కాలు కింద పెట్టి తొక్కేబోతాడు. అప్పుడు మూషికం వదిలేమని ప్రార్థిస్తుంది. అలా మూషిక అహంకారాన్ని గర్వాన్ని అణిచేందుకు వినాయకుడు తన వాహనంగా మార్చుకున్నాడు. ఇక్కడ వినాయకుడు అంటే జ్ఞానం, మూషికం అంటే అహంకారం, అజ్ఞానం. మనలో ఉండే ఆ మూషికాన్ని ఎప్పుడైతే అదుపు చేస్తామో అప్పుడు మనం అనుకున్న